నల్గొండ జిల్లాకు సంబంధించి ప్రస్తుతం ఏదైతే కార్పొరేటర్లుగా పలు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. నల్గొండ కార్పొరేషన్ అయిన తర్వాత కొత్త రూపు సంతరించుకుంటుంది. అభివృద్ధి విషయంలో కావచ్చు, నిధుల విషయంలో కావచ్చు, ప్రజలు మున్ముందు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న రోజులు కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం మనం 20వ డివిజన్లో ఉన్నాము. డివిజన్ అని ఎందుకంటున్నా అంటే కార్పొరేషన్ కాబట్టి ఇప్పుడు మనం డివిజన్ అనుకోక తప్పదు. 20వ డివిజన్లో యాదవ బిడ్డగా పుట్టి ప్రజలకు ఎన్నో సేవలు అందిస్తున్నటువంటి అల్లి సుభాష్ యాదవ్ గారు కాంగ్రెస్ పార్టీ తరఫున కార్పొరేటర్గా పోటీ చేస్తూ ఉన్నారు. మరి ప్రచారం ఎలా కొనసాగుతుంది, ప్రజల నుండి స్పందన ఏ విధంగా వస్తుంది? అధికార పార్టీ కాబట్టి అధికార పార్టీలో కూడా కొన్ని లోటుపాట్లు అంటూ ఉంటాయి. మరి ప్రజలు ఏ విధంగా ఆయనను ఆదరిస్తున్నారు, ఇతర పార్టీల నుండి ఆయనకు ఏ విధంగా పోటీ నడుస్తుంది అనేది ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం అండి, ఎలా ఉన్నారు అసలు మీరు? ముందుగా మీకు ఎస్పీబీ న్యూస్ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు నల్గొండ కార్పొరేషన్లో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో 20వ వార్డు అంటే పెద్దబండ, గొల్లగూడ, ఎఫ్సిఐ కాలనీ, అంబేద్కర్ కాలనీ, ఓం సాయి కాలనీ, గొల్లగూడ అర్బన్, దాంతోపాటు కొంత ప్రాంతాల్లో కూడా మన ఐటీఐకి సంబంధించినటువంటి ఆ ప్రాంతాలు కూడా మా ప్రజలు ఉన్నారు. ఈ ప్రాంతంలో నేను పోటీ చేయడం జరుగుతుంది. రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రులు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రులు టైగర్ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి ఆశీస్సులతోనే నేను ఇక్కడ 20వ డివిజన్ నుంచి కార్పొరేటర్గా పోటీ చేస్తున్నాను. ప్రధానంగా ఏంటంటే మా 20వ వార్డు డివిజను చాలా వెనుకబడిన ప్రాంతము. ఈ ప్రాంతాన్ని డెవలప్ చేయాలి. గతంలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా గెలిచారే తప్ప వాళ్ళు ఇప్పటిదాకా దాన్ని పట్టించుకున్నటువంటి సందర్భాలు లేవు. కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు కూడా అందుబాటులో ఉన్నారు. కాబట్టి ఆయన నేతృత్వంలో, ఆయన నాయకత్వంలో మేము మా డివిజన్ అంతా కూడా అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో పోటీ చేస్తున్నాము. మాకు ప్రజల నుంచి కూడా విశేషమైనటువంటి స్పందన వస్తుంది. ప్రజలంతా కూడా మమ్మల్ని ఆశీర్వదిస్తారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అధికార పార్టీ అయినప్పటికీ కూడా పార్టీలో అంటే నిధుల విషయంలో కావచ్చు, అభివృద్ధి విషయంలో కావచ్చు, కాలనీల సదుపాయాలు, డ్రైనేజ్ విషయంలో కావచ్చు, కొన్ని లోటుపాట్లు ఉంటూనే ఉంటాయి. మీరు ఒకవేళ గెలిచినట్లయితే కార్పొరేటర్గా ముందుగా ఏ పని చేయబోతా ఉన్నారు? ఒక జనరల్ స్థానంలో బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ఒక నాకు టికెట్ ఇచ్చినటువంటి మా నాయకుడు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారికి మేము ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మా వార్డు అభివృద్ధి ప్రధానంగా ఏంటంటే మా గొల్లగూడ పెద్దబండ ప్రాంతంలో బొడ్రాయి అనేది లేదు. నల్గొండ పట్టణము, పానగల్లు నగరము ఇవి కాకతీయుల కాలంలో ఎప్పుడైతే ఉద్భవించినాయో అప్పటి నుంచి కూడా మా గొల్లగూడ ప్రాంతం అనేది ఉండడం జరిగింది. చాలా పురాతనమైనటువంటి ప్రాంతం మా ప్రాంతం. ఈ ప్రాంతంలో ఖచ్చితంగా బొడ్రాయి పండుగ అనేది చేయాల్సినటువంటి సందర్భం ఉంది. దాంతోపాటు ఏంటంటే శ్మశాన వాటిక, మా రెండు ప్రాంతాలకు శ్మశాన వాటిక ఉంటుంది. ఆ శ్మశాన వాటికలో చాలా సమస్యలు ఉన్నాయి. దాన్ని కూడా మన మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళి అభివృద్ధి చేస్తా. ఇంకొకటి ఏంటంటే చదువుకున్న యువత కూడా చాలామంది నిరుద్యోగులు ఉన్నారు. అటువంటి వాళ్ళందరికీ కూడా ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు వాళ్ళకి అవుట్సోర్సింగ్ కావచ్చు, కాంట్రాక్ట్ బేసిక్ కావచ్చు, అటువంటి ఉద్యోగాలు ఇప్పించేందుకు కూడా మంత్రి గారి సహకారంతోనే మేము ముందుకెళ్తాము. సార్, కార్పొరేటర్ అంటే చిన్న విషయం అస్సలు కాదు. ఒక డివిజన్ బాధ్యత మీ మీద ఉండబోతా ఉంది. ఖచ్చితంగా అంటే ప్రజల స్పందన ఏ విధంగా ఉందంటే అల్లి సుభాష్ అన్న యాదవ్ గారిని మేము గెలిపించుకుంటామన్న వాదన కూడా వారిలో వినిపిస్తూ ఉంది. ప్రజలకు చివరగా మీరేం తెలియజేయాలనుకుంటున్నారు? నేను ఒకటే 2020 సంవత్సరంలో నేను ఇక్కడ కౌన్సిలర్గా పోటీ చేయడం జరిగింది. ఆ సందర్భంలో స్వల్ప మెజార్టీ నాకు నా ప్రజలు, పెద్దబండ ప్రజలు అందరూ కూడా నన్ను ఆశీర్వదించారు. ఆయన కూడా గొల్లగూడ ప్రజలు కూడా అందరూ ఆశీర్వదించారు. స్వల్ప మెజార్టీతో నేను ఓడిపోవడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా నేను ఈ రోజు వరకు కూడా ప్రజల్లోనే ఉన్నాను. వాళ్ళ కష్ట సుఖాల్లో పాలు పంచుకున్నా. వాళ్ళ కుటుంబ సభ్యుల లెక్క వాళ్ళకైనా ఇబ్బందులైనా కూడా, పోలీస్ కేసులైనా కూడా, వాళ్ళకైనా ఎవరైనా ఇబ్బంది పెట్టినా కూడా వారి అన్ని రకాలటువంటి సమస్యలు కూడా నేను ముందుండి ఈరోజు నేను వాళ్ళకి అందుబాటులో ఉన్నాను. అదేవిధంగా కూడా ఇప్పుడు ఉంటా, ఎప్పటికైనా నేను అందరు కూడా నేను ఒక కొడుకులాగా ఉంటా అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దాంతోపాటు ఏంటంటే ఖచ్చితంగా ఈసారి 20వ వార్డు డివిజన్లో నన్ను ఆదరిస్తారని చెప్పేసి అనేటువంటి అపారమైనటువంటి నమ్మకం నాకుంది. నా ప్రజలు కూడా వాళ్ళు అదేవిధంగా డిసైడ్ అయ్యి ఖచ్చితంగా సుభాష్ని గెలిపేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా వాళ్ళు కూడా అనుకుంటున్నారని చెప్పేసి అనుకుంటున్నారు.
నమస్తే అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నామండి. ముందుగా అల్లి సుభాష్ యాదవ్ గారు ఎక్స్ కౌన్సిలర్గా కావచ్చు, అంటే కులమతాలకు అతీతంగా కూడా ఆయన అనేక రకమైనటువంటి ప్రజాసేవ కార్యక్రమాలు కూడా చేశారు. అంటే సీనియర్ జర్నలిస్ట్గా కూడా ఆయన ఉన్నారు, మనందరికీ తెలుసు. అంటే మీ ఉద్దేశంలో అల్లి సుభాష్ యాదవ్ గారు ఒకవేళ కార్పొరేటర్ అయితే ఏ విధంగా అభివృద్ధి అవుతుంది? అల్లి సుభాష్ అన్న యాదవ్ గారు కార్పొరేటర్ అయితే పేద మధ్యతరగతి వర్గాలకు అందుబాటులో అందరికీ ఉంటాడు. అతను చేసే మంచి పనులు అంటే ప్రత్యర్థి పార్టీలో ఉండి కూడా స్వల్ప మెజార్టీతో అప్పుడు ఉన్న బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ప్రత్యర్థి పార్టీ ఉండే అనమాట. అంటే కాంగ్రెస్ అనేది అప్పుడు అధికారంలో లేదు. అధికారంలో లేకున్నా కూడా అప్పటి నుంచి అల్లి సుభాష్ యాదవ్ గారు మనకు 20వ వార్డు డివిజన్లో అప్పుడు కౌన్సిలర్గా పోటీ చేసి స్వల్ప మెజార్టీతో ఓడిపోయాడు. ఈసారి ఏంటంటే గెలుపు కాదు, బాజీ మెజార్టీతో అల్లి సుభాష్ యాదవ్ గారు గెలవబోతున్నారు. చేస్తూ ఉన్నారు కదా, ఎలా అనిపిస్తుంది మీకు? సుభాష్ గెలుస్తాడు, కంపల్సరీ గెలుస్తాడు. పోయినసారి 70 ఓట్లతోనే పోయిండు, స్వల్పం తక్కువలా. అయితే అప్పుడు 4 చేసిర్రు, ఇప్పుడు 2 ఉండరన్నమాట. అయితే భారీ మెజార్టీతోని సుభాష్ గెలవబోతుండు. ప్రజలు మొత్తం అనుకునేది కూడా అంతే, ఆశీర్వదించాలి. ఒకసారి ఓడిపోయిండు, తక్కువ మెజార్టీతో ఓడిపోయిండు, ఈసారి తప్పకుండా ఆ పిల్లగానే గెలిపియాలి అని ప్రజలు మొత్తం అనుకుంటున్నారు. గట్లా నిరంతరం మీకు అందుబాటులో ఉంటారా? ఎప్పుడైనా మీకు అందుబాటులోనే ఉంటారా? మా అందుబాటులోనే ఉంటాడు, మా దగ్గరనే ఉంటాడు పిల్లగాడు. ఎవరికి ఏ ఆపతైనా ఏ సాపతైనా ముందు ఉంటాడు. విన్నావా? అయితే ప్రజలు ఏమంటున్నారంటే ఆ వ్యక్తి మంచి వ్యక్తి, మనలో మంచిగా ఎవరితోనైనా మంచిగా మాట్లాడతాడు, సహకరిస్తాడు, ఆయన చేతనైన అంతవరకు సహకరిస్తాడు. కాబట్టి అల్లి సుభాష్నే ఖచ్చితంగా గెలిపియాలని ప్రజలు మొత్తం అనుకుంటున్నారు. అవునా, కంచెల భూపాల్ రెడ్డి గారు పెద్దబండిని దత్తత తీసుకుంటా అనే కారణంతో అన్న కొంచెం స్వల్పం తక్కువ మెజార్టీతో ఓడిపోవడం జరిగింది. ఈసారి అందరూ మహిళలు కానీ జెంట్స్ కానీ అందరూ కలిసి అత్యంతగా మెజార్టీతో గెలిపించాలని అందరూ కోరుకుంటున్నారు. ఏదైనా మౌరీలు కానీ, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, సీసీ రోడ్లు కానీ, ఇంకా చాలా పనులు ఉన్నాయి, అవన్నీ అభివృద్ధి చేసుకోవాలి. ఇంకా మహిళల కుట్టు మిషన్లు కానీ, ఇంకా నెక్స్ట్ యువకులకు ఉపాధి హామీలు కానీ, ఇంకా అందరికీ న్యాయం చేస్తాడని సుభాష్ అన్న గెలిపించుకోవడం జరుగుతుంది. ఏదైతే నల్గొండ జిల్లా కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి కొత్త రూపు సంతరించుకుంటుంది. డివిజన్ల వారీగా ప్రతి ఒక్క అభ్యర్థి కూడా పోటాపోటీగా ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. 20వ డివిజన్ గొల్లగూడ పెద్దబండకు సంబంధించి అల్లి సుభాష్ యాదవ్ గారితో ఇంతసేపు మనం మాట్లాడడం జరిగింది. హస్తం గుర్తుకే ఓటు వేసి కాలనీ ప్రజలందరూ కూడా నన్నే గెలిపించాలని, అభివృద్ధి వైపు ముందుకు దూసుకువెళ్తానని, సీనియర్ జర్నలిస్ట్గా ప్రతి ఒక్కరి వద్దకు నేనుంటానని కూడా ఆయన పేర్కొంటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి SPB న్యూస్.